ఆ జిల్లాలో పులిలా ఉన్న ఆ సీనియర్ నేతను మరో జిల్లాలలో పిల్లిని చేయబోతున్నారా? 20 ఏళ్ల నుండి జిల్లా రాజకీయాలను శాసిస్తున్న ఆ సీనియర్ నేతను ఆ పార్టీ అధ్యక్షుడు వేరే జిల్లాలకు ఎందుకు పంపాలనుకుంటున్నారు? ఆ కుటుంబం నుండి 4 ప్రజాప్రతినిధులు ఇప్పటికే జిల్లాలో కొనసాగుతున్నారు. ఆ ప్రాంతంలో ఆ నేత ఆ పార్టీకి అండా దండ. ఈ క్రమంలో ఆ నేతను ఎందుకు డమ్మీ చేయాలనుకుంటున్నారు? ఇంతకు ఎవరు ఆ నేత? ఏమా కథ? సత్తిబాబు అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే బొత్స సత్యనారాయణ పేరు తెలియని తెలుగువారుండరు. విజయనగరం జిల్లాలో మకుటంలేని మహారాజుగా కొనసాగుతున్నారాయన. సీనియర్ రాజకీయవేత్త పెన్మత్స సాంబశివరావు అనుచరుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన బొత్స సత్యనారాయణ తక్కువ సమయంలోనే అంచెలంచెలుగా ఎదిగి జిల్లా రాజకీయాలను శాసించే స్థాయికొచ్చారు. తెలుగుదేశం పార్టీ గాలి వీస్తున్న రోజుల్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి పూసపాటి రాజులను ఢీకొన్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్గా పనిచేసిన సత్తిబాబు 1996లో బొబ్బిలి ఎంపీగా పోటీ చేయడంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1996, 1998 లోక్సభ ఎన్నికల్లో బొబ్బిలి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరలా 1999 లోక్సభ ఎన్నికల్లో అదే బొబ్బిలి నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఈ క్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి దగ్గరయ్యారు. ఒకవైపు అప్పటి వరకు జిల్లా కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా ఉన్న సాంబశివరాజు వయస్సు మీద పడ్డంతో క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే పరిస్థితి లేదు. దీంతో సత్తిబాబు జిల్లాలో పార్టీ బాధ్యతను భుజానకెత్తుకున్నారు. 2004 నాటికి జిల్లా కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతగా ఎదిగారు. శాసనసభ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా సత్తిబాబు చీపురుపల్లి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. వైఎస్ మంత్రివర్గంలో స్థానమూ సంపాదించారు. ఇక అక్కడి నుంచి సత్తిబాబు వెనుతిరిగి చూడలేదు. 2009 ఎన్నికల్లో తనతో పాటే తన కుటుంబ సభ్యులను ఇద్దరిని శాసనసభకు గెలిపించుకోవడమే కాకుండా తన భార్య ఝాన్సీని విజయనగరం ఎంపీగా గెలిపించుకున్నారు. బొత్స అంటే విజయనగరం, విజయనగరం అంటే బొత్స అనే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సత్తిబాబు పేరు మారుమోగింది. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన సత్తిబాబు రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి చవిచూశారు. తదనంతర పరిణామాల్లో బొత్స కుటుంబం వైసీపీలో చేరింది. 2019లో మళ్లీ తన ప్రతాపం చూపారు సత్తిబాబు. వైసీపీ తరపున చీపురుపల్లి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. తమ్ముడు అప్పల నరసయ్య గజపతి నగరం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. మేనల్లుళ్ళు ఇద్దరూ ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. నెల్లిమర్ల నుంచి అప్పలనాయుడు, శృంగవరపుకోట నుంచి కాడుబండి శ్రీనివాసరావు గెలుపొందారు. ఇక కాంగ్రెస్ మాదిరి వైసీపీలో కూడా సత్తిబాబు జిల్లాలో చక్రం తిప్పుతున్నారు. సత్తిబాబు సత్తా తెలిసిన వైసీపీ అధిష్టానం ఎలాగైనా సత్తిబాబుకు చెక్ పెట్టాలని భావిస్తోందన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినపడుతోంది. రాబోయే ఎన్నికల్లో బొత్స సత్తిబాబు భార్య ఝాన్సీని విశాఖపట్నం నుంచి లోక్సభ బరిలోకి దింపారు జగన్. ఉత్తరాంధ్ర జిల్లాలో బొత్స కుటుంబం పేరు ప్రఖ్యాతులు బాగా విస్తరించాయి. బొత్స కుటుంబ ప్రాబల్యాన్ని తగ్గించడానికి సత్తిబాబు భార్య ఝాన్సీని విశాఖ ఎంపీ బరిలో పంపారనే వార్తలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సత్తిబాబును కూడా విశాఖ జిల్లా నుంచే పోటీకి దింపాలని వైసీపీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. భీమిలి నుంచి సత్తిబాబును బరిలోకి దింపాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇంతకాలం పులిలా ఉన్న సత్తిబాబును విశాఖకు పంపి పిల్లిలా మార్చాలనే కుట్ర జరుగుతోందని స్థానికంగా వినపడుతున్న మాట. వైసీపీలో జగన్కు తప్ప ఎవరికీ తలవంచని నేతగా సత్తిబాబుకు పేరుంది. దీంతో కొంతమంది వైసీపీ పెద్దలకు సత్తిబాబు మీద అసూయ కలిగినట్లు అంతర్గతంగా ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో.